అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి తొలి 2 గంటల్లో 10.2% పోలింగ్ నమోదైంది. అయితే కొన్ని ప్రాంతాలు బస్తీల్లో మాత్రం మందకొడిగా ఓటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. బస్తీలు అధికంగా ఉన్న బోరబండ, రహమత్ నగర్లలో చాలా చోట్ల ఓటర్లు అంతంత మాత్రంగానే బూత్ల వద్ద కనపడుతున్నారు. ఇక్కడ నివాసం ఉండే వారిలో చాలా మంది పేదలు ఉండడంతో వారు మొదటి గంటలో ఓటు వేసి పనులకు వెళ్లిపోతారని, అందుకే మొదటి గంటలో ఇక్కడ ఓటింగ్ అధిక శాతం నమోదవుతుందని అందరూ భావించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వంశీకృష్ణ, మా ప్రతినిధి వంశీకృష్ణ షేక్పేట్ నుంచి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. అలాగే మా బ్యూరో చీఫ్ నరేందర్ కూడా బోరబండ నుంచి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఫస్ట్ బోరబండ డివిజన్ కి సంబంధించి బ్యూరో చీఫ్ నరేందర్ చెప్పండి, అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? రైట్ అనుష, ప్రస్తుతం మనం బోరబండ డివిజన్ లోని నాట్కో గవర్నమెంట్ హై స్కూల్ బోరబండ సైట్ 3 దగ్గర ఉన్నాము. మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ దాదాపు ఈ మొత్తం బోరబండ డివిజన్లోనే అత్యధిక ఓటర్లు కలిగినటువంటి ఈ ఏరియా దగ్గరికి వచ్చాను నేను. నాట్కో స్కూల్, దీంట్లో 9 పోలింగ్ బూతులు ఉన్నాయి. 9 పోలింగ్ బూత్లో నియర్లీ 10,000 మంది ఓటర్లు ఈ ప్రభుత్వ స్కూల్ దగ్గరికి వచ్చి ఓటర్లుగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వస్తున్నారు. పొద్దున్న నుంచి ఇక్కడికి దాదాపు 10 నుంచి 15% దాకా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ వచ్చున్నారు, ఇప్పుడే లోపలికి పోయి వచ్చారు. దీంట్లో మొదటిసారిగా ఓటు వేసినటువంటి అమ్మాయి ఉంది, ఒకసారి మాట్లాడిద్దాం. ఎలా ఫీల్ అవుతున్నావమ్మా? మొదటిసారి వేసావా? అవునండి, మొదటిసారి వేసాను. ఓకే, ఎట్లా ఫీల్ అవుతున్నావు? కొత్తగా ఉంది, ప్రస్తుతానికి అయితే బాగుంది ఓటింగ్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ ఇంపార్టెంట్ కాబట్టి వచ్చాను. ఓకే, మీ ఎక్కడ ఏరియా నుంచి వచ్చావు? మాది ఎన్ఆర్ఆర్పురం కింద బోరబండ సైడ్ 3. ఏం చదువుతున్నాను? నేను ఫారెన్సిక్ సైన్స్ చదువుతున్నాను. ఏజ్ కరెక్ట్ 18 క్రాస్ అయినాయా? 17 కంప్లీట్ అయితే ఇప్పుడే 1 మంత్ బ్యాక్. ఓకే, అంటే ఓటు హక్కు వేయాలి ఆలోచన మీ మమ్మీ నాన్న వాళ్ళు చెప్పడం వల్ల ఉందా, లేదా నీకు అవేర్నెస్ ఎవరైనా చెప్పారా? ఎట్లా? మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, కంపల్సరీ దాని గురించి అవగాహన ఆయనకు తెలుసు కాబట్టి 18 వాడంగానే ఓటు హక్కు చేయించారు. మా ఆయన జిహెచ్ఎంసీలో బిల్ కలెక్టర్గా చేస్తారు. ఇంపార్టెంట్ కదా ఓటు గురించి, అందుకని మా ఆయన 18, మా పాపకి 18 వాడంగానే ఓటు హక్కు చేయించారు. ఫస్ట్ టైం మాకు పాపకు వచ్చింది ఓటు. ఎంతమంది ఉన్నారండి మీ ఇంట్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు? 4 మెంబర్స్. మా 2 పిల్లలు, మేము. అందరూ ఓటేసినట్టేనా? అందరం వేసామండి. ఎట్లుంది మీ ఏరియా? కాలనీ ఎట్లా ఉంది? బస్సు డెవలప్ లో ఉందా? ఎట్లా ఉంది? డెవలప్ ఉంది. మా ఏరియాకు మంచిగా లీడర్ ఎవరున్నా కానీ మంచిగా చూస్తాం. వాటర్ అన్ని సదుపాయాలు ఉన్నాయండి. రైట్, చాలా మంది మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ఓటు హక్కు వినియోగించుకుంది ఒక్కొక్కరిగా వస్తున్నారు. కొన్ని మిస్టేక్స్ అయితే ఓటర్స్ చేస్తున్నారు, వచ్చి ఫోటో గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఇక్కడ ఫోన్ కూడా డిపాజిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే కొంతమంది మొబైల్ ఫోన్లు జేబులో పెట్టుకొని నేరుగా వెళ్ళిపోతున్నారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి, ఎందుకంటే ఫోటో తీసి పంపడం, దానివల్ల కొంత గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రిస్ట్రిక్షన్గా ఇక్కడ చెప్పే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం, ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు ఇక్కడ ముందు డిపాజిట్ చేయాలి. ఇట్లా స్లిప్పులు ఇస్తారు, స్లిప్ నెంబరు, ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు. సార్, డైలీ ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో కొంతమంది ఇవ్వకుండా వెళ్ళిపోతున్న వాళ్ళని ఎట్లా మీరు చెప్తారు? లేదు సార్, మేము అక్కడ వాళ్ళు గేట్ దగ్గర చెక్ చేస్తున్నారు మొబైల్స్ అన్నీ. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా అడిగి తీసుకుంటున్నాం. వాళ్ళకు ఓటర్ స్లిప్ లేకున్నా ఇక్కడ చెక్ చేసి ఓటర్ స్లిప్లో రాసి నంబర్ రాసి బూత్ నంబర్ రాసి వాళ్ళకి లోపలికి పంపించేస్తున్నాం. అదే సార్. అయితే ఫోన్లో సైలెంట్ స్విచ్ ఆఫ్ చేసి పోమంటారా? ఇంకా స్విచ్ ఆఫ్ అంటే వాళ్ళు అడావిడిలో చేయకపోతున్నారు. దాన్ని చెప్పడం అయితే మనం చెప్తున్నాము, కాకపోతే వాళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి నంబర్ రాసి ఫోన్ నంబర్ రాసుకొని మనం డిపాజిట్ చేసుకుంటున్నాము. వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్ నంబర్ వాళ్ళని అడిగి మనం ఆ ఫోన్ మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇంకొక మిస్టేక్ చేస్తున్నారు చాలా మంది కూడా, ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావాలని అవేర్నెస్ చేశారు, ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది, కానీ తీసుకురాకుండా కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తున్నాం. దాన్ని ఎట్లా మీరు యాక్సెప్ట్ చేస్తారు? మళ్ళీ తీసుకొని వస్తున్నారు. వెళ్ళిపోవడం అంటే వాళ్ళు మర్చిపోయి వస్తున్నారో మళ్ళీ తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు మొబైల్లో చూపిస్తే పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు ఫోటో క్లియర్ చూపిస్తే, మొబైల్లో చూపిస్తే అలౌడ్ చేస్తలేం సార్. అది స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం అలౌడ్ చేస్తలేం. ఇంకా బెటర్గా వాళ్ళకి తెలుసు. వాళ్ళు రైట్, మనం చూస్తున్నాం కదా, ఈ మొత్తం 9
పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి అఫీషియల్స్ అంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ 352, 351, 350, 349 ఈ అన్ని కూడా 346 ఓవరాల్గా ఇక్కడ 9 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. అందరూ కూడా ఓటుకు వినియోగించుకునేందుకు స్వేచ్ఛగా ఓటుకు వినియోగించుకునేందుకు అనుగుణంగా వీళ్ళందరూ కూడా స్లిప్పులు రాసిస్తున్నారు. ఫోన్ కూడా డిపాజిట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇక్కడ హెల్త్ సిబ్బంది కూడా ఉన్నారు. ఎవరైనా ఇబ్బంది పడితే హెల్త్ పరంగా సిక్ కానీ లేదంటే సన్ స్ట్రోక్ కానీ ఇట్లాంటి ఏమైనా డయేరియా రిలేటెడ్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకు ఇమీడియట్ ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ అందించడానికి మెడిసిన్స్, అత్యవసర మెడిసిన్స్ కానీ కావచ్చు వీళ్ళంతా ఉన్నారు. మీరు మాట్లాడి ఎక్కడి నుంచి రావడం జరిగింది? వీఆర్ ఫ్రమ్ యూపీఎస్సీ బోరబండ సార్. ఎంతమంది వచ్చారు మీరు? మేము ఇక్కడ స్టాఫ్ ముగ్గురం ఉన్నాము. ఇట్లనే ఎవరికైనా ఫస్ట్ ఎయిడ్ పడిపోతే కనుక లైన్ ఇట్లా ఉండడానికి వామిటింగ్స్ ఏమైనా అయినా కానీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కోసం ఇవ్వడానికి మేము ఇక్కడ అన్ని రకాల వసతులు అంటే అన్ని రకాలుగా అన్ని బ్యాండేజెస్ అవన్నీ పెట్టుకున్నాం. మేము ఏమైనా దెబ్బలు తాగినా కానీ డ్రెస్సింగ్ చేయడానికి అవన్నీ ఫస్ట్ ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ పోలీసులు కూడా పారామిలిటరీ బలగాలు అందరు కూడా ఉన్నారు. స్టేట్ పోలీస్తో పాటు కేంద్రం నుంచి వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడికి వస్తున్నట్టు నేపథ్యం ఉంది. మొత్తానికి ఇక్కడ దాదాపు 9 నుంచి 10,000 మంది ఓటర్ల దాకా వినియోగించుకుంటున్న నేపథ్యంలో కొంచెం పకడ్బందీ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఓటుకు స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. వసతులు కొన్ని ఉన్నాయి, అంటే వాటర్ కావచ్చు, మరుగుదొడ్లకు సంబంధించి కానీ లోపలికి కొంత అసౌకర్యంగా ఉందని కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా బట్ ఉన్న దాంట్లో బెటర్గా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేశామని అయితే అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. చాలామంది స్వేచ్ఛగా ఓటుకు వినియోగించుకున్నటువంటి లోపల బాగానే ఉందమ్మా. లైట్స్ అవన్నీ మంచిగా ఉన్నాయి లోపల? మంచిగా ఓటు వేయడానికి మంచి కనపడుతుందా? మంచిగా కనపడుతుంది. ఇంతకుముందు ఓటు వేసావు ఎప్పుడైనా? వేసిన ఓకేనా, రైట్. మొత్తానికి ఓట్లు చాలా స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరింతగా పోలింగ్ పెంచేందుకు అవేర్నెస్ చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా 15-20% కంటే ఎక్కువ కాలేదని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో చెప్తున్నారు. బట్ మిగతా బోరబండ కాకుండా షేక్పేట కానీ అదేవిధంగా రెహమత్ నగర్ కానీ యూసఫ్ కూడా మిగతా ఏరియాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఉదయం 11 లోపు చాలా స్లోగా ఉంది. 11 తర్వాత మరింత మంది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 12 దాటితే కానీ కొంతమంది లంచ్ తర్వాత కూడా ఎక్కువ మంది ఓటర్లు వచ్చి ఓటుకు వినియోగించుకునేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న చెదురుముదురు సంఘటనలు అక్కడక్కడ జరుగుతున్నాయి. దాని వెంటనే పోలీసులు రెక్టిఫై చేస్తున్నారు. అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంటే కాకుండా జిహెచ్ఎంసీ అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో వైద్య శాఖ మిగతా అన్ని శాఖలు కూడా కోఆర్డినేషన్తో ఈ సక్సెస్ చేసేందుకు అందరూ కూడా నడుమించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.